రూమ్ అయితే ఇచ్చిర్రు. రూము 118 రూమ్ అమ్మరు. ఇంకో ఇట్లా పోవాలి. ఈ రూమ్ నెంబర్ కార్డ్ అయితే పని చేయలేదు. మళ్ళీ అయితే మళ్ళీ చేంజ్ చేసుకున్నా. ఈ కార్డ్ అయితే అంటే రెడీ చేయలేరు అక్కడ, అందుకని మళ్ళీ అయితే ఇప్పుడు పోయి చేంజ్ చేసుకున్నా. ఇదే 118 నా రూము. పనిచేస్తుంది. గ్రీన్ లైట్ ఆడితే పనిచేస్తుంది అన్నట్టు. ఇదే మన రూము. రూము చూడండి, ప్రశాంతంగా ఉన్నది. ఎవరు లేరు, నేను ఒక్కొన్నే. ఈ బెడ్ ఉన్న సామాన్లు అయితే అక్కడ వారేసిన. కాటన్ ఓపెన్ చేస్తే ఇక్కడైతే బాల్కనీ ఉన్నట్టుంది మనకు. వెనకైతే బాల్కనీ కూడా ఉన్నది. ఇప్పుడు వర్షం కొట్టింది, అందుకే మొత్తం పచ్చిగా ఉన్నది. బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ కూర్చొని స్మోకింగ్ ఇట్లా చేయొచ్చు, కానీ మనకు అవసరం లేదు. ఇకనైతే వ్యూస్ చూడొచ్చు. ఇదంతా గల్లీలు, బయట చెట్లు అయితే పచ్చని. ఇంతకు వర్షం కొట్టింది, ఇప్పుడు వర్షం అయితే కొడుతుంది ఇక మెక్సికోలోని. మన క్యాబిన్ అయితే ఇక్కడ నుండి చూస్తే ఇంకా మంచిగా కనబడుతుంది లైటింగ్ తోటి. ఇదే మా క్యాబిన్, అంటే ఇదే నా రూము. హోటల్కి అయితే వచ్చేసిన చెప్పినా కదా. ఇప్పుడు నా హోటల్లోని నా రూమ్ అయితే చూపిస్తాను మీకు. రూమ్ అయితే చూడండి, చలో పోదాం. ఇదే బాల్కనీలో నుండి అయితే వీడియో తీసుకున్నా. రూమ్లో అయితే ఒక్కొనే ఉన్నాయి, ఎవరు లేరు. ఒక్కొనికే పెద్ద బెడ్ అయితే ఇచ్చిర్రు. ఇంకా 2 చైర్లు ఉన్నాయి, ఒక టేబుల్ కూడా ఉంది. ఇది ఏంటంటే మనం తినడానికి. ఇక్కడ మెనూ కూడా ఉన్నది. మనం ఫుడ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే రకరకాల ఫుడ్ ఉన్నాయి ఇవన్నీ, కానీ పేర్లు అయితే వేరే ఉన్నాయి, కానీ ఫుడ్ వేరే ఉన్నాయి. ఇవేందో మనకు అర్థం కాదు. ఇక ఆర్డర్ పెట్టినాకనే మనకు తెలుస్తుంది. ఆర్డర్ పెట్టినాక వీడియో అయితే పెడతా. ఇక్కడ ఫోన్ కూడా ఉన్నది. ఏమన్నా కావాలి అనుకుంటే మన రూమ్ సర్వీస్ వాళ్ళకు ఫోన్ చేసి మన రూమ్కి తెప్పించుకోవచ్చు. అన్ని కబోర్డ్ ఉంది, దాంట్లో అయితే ఇగో టీవీ అయితే పెట్టిరు. పెద్దగా ఉన్నది టీవీ అయితే. అట్లనే ఇక్కడ డ్రాయర్లు కూడా ఉన్నాయి 2, కింద ఒకటి మీద ఒకటి ఆడొకటి. ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇంకా ఇంకేం లేవు. మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు తెచ్చిస్తారు. అంతేకాకుండా ఇక్కడ 2 గ్లాసులు ఐస్ బాక్స్ కూడా ఉన్నది. అద్దం ఉన్నది. దీంట్లో బట్టలు గిట్లా పెట్టుకోవచ్చు. లాకర్లు, పర్సనల్ లాకర్ ఉన్నట్టుంది. దీంట్లో అయితే ఐరన్ చేసుకునేకి ఐరన్ మిషను, ప్యాడు, బట్టలు దగ్గర తెచ్చుకునేకి, ఇదేమైనా ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకొని ఇదైతే పాస్వర్డ్ పెట్టేసుకోవాలి, ఎవరు ముట్టరు ఇంకా కానీ. ఇదే ఇక్కడ వాష్రూమ్ కూడా ఉన్నది. ఇది వాష్రూమ్ కూడా మంచిగా ఉన్నది. ఇందులో అన్ని సబ్బులు, సరుకులు అన్నీ ఇలానే ఉన్నట్టున్నాయి. ఇవన్నీ బాడీ లోషన్స్, హ్యాండ్ సోపు. ఇక్కడ ఇంకా తెలుసు కదా ఇదేందో బాత్రూమ్ పోతే ఏదోటి ఉన్నది. టవల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ టవల్స్, ఫేస్ టవల్స్. ఇంకా ఇక స్నానం చేయడానికి ఇక్కడ టాప్ కూడా ఉన్నది. దీంట్లో అయితే మంచిగా నీళ్ళు నింపుకొని మంచిగా వండుకోవచ్చు. దీంట్లో ఇక్కడ షవర్ గిట్ అన్నీ ఉన్నాయి. మనకు ఒక షిప్ నుండి మరో షిప్కి అయితే ట్రాన్స్ఫర్ కాబట్టి నాకు 2 రోజులు అయితే నాకు హోటల్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. అయితే ఇక్కడే ఉండాలి. తర్వాత వేరే షిప్కి అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకనే వీడియోలు అయితే పెడతా. ఈ హోటల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం, మీకు ఏమేమి ఉన్నాయి అనేది చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడుర్రి. హోటల్ ఎట్లుందో, నా రూమ్ ఎట్లుందో అయితే కామెంట్ అయితే చేయర్రి. ఇప్పుడైతే హోటల్లోని సెకండ్ డే. ఇప్పుడు నేనైతే పొద్దున లేచి ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్లో ఏముంటుంది ఏందనేది చెప్పేసి మొత్తం చూపిస్తా. పోదాం, ఇంకేంది కాలేజ్కి నేర్చుకో. బయటకు వెళ్ళాలి అంటే ఇక్కడ సైకిల్ కూడా ఉన్నాయి. సైకిల్ కూడా తీసుకొని బయట తిరిగి రావచ్చు. ఇంకో ఇదైతే ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడైతే ఇది మొత్తం చాలా బాగుంది. సే హాయ్. సారీ, ఏమైతే ఇంకొక ఆమె. ఇక్కడైతే ఇంకొక రిసెప్షన్ అంటే హలో, సే హాయ్. వాట్స్ యువర్ నేమ్? నైస్ టు మీట్ యూ. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కదా, ఇక్కడైతే పైనకి వెళ్ళైతే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. పైనకైతే వెళ్ళానట బ్రేక్ఫాస్ట్ కోసం. అయితే ఇన్నైతే వీళ్ళకి సూపర్వైజర్ అన్నాడు. సే హాయ్. గుడ్ గుడ్, హౌ ఆర్ యూ? ఇదే బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇక్కడ
ఈ హోటల్లోని బ్రేక్ఫాస్ట్ ఓపెన్ ప్లేస్లో అయితే చాలా బాగున్నది. ఇక్కడైతే ఫ్రూట్స్, సలాడ్స్ ఇంకేదేదో ఉన్నాయి, క్రీమ్లు. అంతేకాకుండా బ్రెడ్, ఇక్కడ లైవ్లో కూడా ఆమ్లెట్లు అయితే వేస్తుంది. మనం చూస్ చేసుకోవాలి ఏం కావాలనేది. స్పైసీ అంటే స్పైసీ అవుతుంది ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఏదో ఫ్రైడ్ రైస్, ఉడకబెట్టిన కూరగాయలు, చికెన్ ముక్కలు అవి ఉన్నాయి. ఇంకా ఈ లొకేషన్ అయితే చాలా బాగున్నది. మంచిగా బయట కూర్చుంది బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు. నాకైతే ఏం నచ్చలేవు ఇక్కడ, అందుకనే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. ఆమ్లెట్ ఏమని అడిగితే నాకైతే అబ్బాయిలు అయితే ఎత్తుంది, మర్చిపోయిందట ఇక ఆమ్లెట్ వేసడం, ఎందుకు ఖరాబ్ చేసుడు అని చెప్పేసి సరే ఏదో ఒకటి వేయరు అని చెప్పిన. ఇంకా చూస్తే మాత్రం ఏటోలో ఉంది. ఇదైతే ఇగో బాయిల్ ఎగ్ ప్లస్ చీజ్ అండ్ పక్కన అయితే కొన్ని మష్రూమ్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్స్. ఇక తినాలి తప్పదు. ఇక్కడ ఒకటి మినీ బార్ కూడా ఉన్నది. ఏంటంటే అవుట్ సైడ్ మంచిగా బయట పోకుండా ఇక్కడే తీసుకొని ఇక్కడే తాగొచ్చు. ఇక్కడ పక్కన అయితే చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది, దాంట్లో కూర్చొని మంచిగా తాగొచ్చు. దాంట్లో విశ్రాంతి అయితే తీసుకోవచ్చు. చిన్నపిల్లలతో వచ్చినా కానీ ఎంజాయ్ చేయొచ్చు. డీప్ ఏం ఎక్కువ లేదు. అక్కడ ఒక షిప్ అయితే కనబడుతుంది, అది ఏంటంటే ఎంఎస్సి కంపెనీ వాళ్ళది. ఇక్కడ బయట అయితే వాతావరణం అయితే చాలా కూల్గా ఉన్నది, ఎందుకంటే ఇప్పటివరకు అయితే వర్షం కొట్టింది. మెక్సికోలో ఎప్పుడు వర్షం కొడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. ఈ వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. కంపెనీ వాళ్ళ అయితే షిప్ అయితే వచ్చింది. ఇది కూడా పెద్ద షిప్. ఇదైతే రోడ్డు మొత్తం, ఇది చిన్న హైలాండ్ కాబట్టి ఈ చిన్న చిన్న మన పల్లెటూరులో ఉన్నట్టే ఉంటాయి. అంతా క్రూజ్ పోర్ట్ అన్నట్టు. ఇది డౌన్ టౌను, కొసుమల్లోని డౌన్ టౌన్. ఇది అవుట్ సైడ్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇది మొత్తం ఇవన్నీ షాపులు, రెస్టారెంట్లు మొత్తం ఇక్కడ ఉండేటివి. ఇక్కడ ఉండేటివి అన్నీ ఇవన్నీ ట్యాక్సీలు. ఇక్కడ తిరగాలంటే బీచ్లకు అటు ఇటు పోవచ్చు. ఇక్కడ పక్కనే బీచ్ ఉంది. చలో ఇప్పుడైతే బయటకు పోయి కూడా అవి ఎక్స్ప్లోర్ చేద్దాం, అంతా చూపిస్తా. అవుట్ సైడ్ కూడా ఏదైతే ఇంకా హోటలు మనది మొత్తం. ఇది మెక్సికో దేశంలోని కొజ్మాల్ అనే పోర్ట్. ఇది ఇక్కడ క్రూజ్ పోర్ట్. ఇది డౌన్ టౌన్ దగ్గర అయితే ఈ క్రూజ్ పోర్ట్లు అయితే వస్తాయి. ఈరోజు అయితే ఎంఎస్ఏ కంపెనీ వాళ్ళ షిప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బయటకు కూడా ఈ మొత్తం వీడియో అయితే చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది, చూడరు తప్పకుండా. అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో ఎట్లుందో కామెంట్ కూడా చేయండి.